ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 2-2తో సమమైంది. 5వ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అసాధారణ ప్రదర్శన చేసి గెలుపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ఈ మ్యాచ్లో ఇండియా చివరి రోజు 35 పరుగులు డిఫెండ్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసి ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చింది. ఇక ఈ గెలుపు అనంతరం ఇండియా తరపున ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న కెప్టెన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సిరీస్ మొత్తంలో 2 జట్లు ఆడిన తీరు అద్భుతం. అందుకే ప్రతి మ్యాచ్ 5వ రోజు వరకు కొనసాగింది. ఏ జట్టు గెలుస్తుందో చివరి వరకు ఎవరికీ తెలియదు. 2 జట్లు తమ ఏ గేమ్తో ముందుకు ఆడాయి. అందుకే ఈ సిరీస్ ఇంత అద్భుతంగా సాగింది. ఈ మ్యాచ్లో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. సిరాజ్ మరియు ప్రసిద్ధ్ వంటి మంచి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడు కెప్టెన్సీ చాలా సులభం అనిపిస్తుంది. ఈ రోజు మ్యాచ్ మొదలైనప్పుడు మాపై కొంచెం ఒత్తిడి ఉంది, కానీ సిరాజ్, ప్రసిద్ధ్ అద్భుతమైన స్పెల్తో ఆ ఒత్తిడిని దూరం చేశారు. మేము గెలుస్తామనే గట్టి నమ్మకంతోనే ఈ రోజు ఆటను ప్రారంభించాం. వారు కొంచెం ఒత్తిడిలో ఉన్నారని మాకు తెలుసు. ఆ ఒత్తిడిని మరింతగా పెంచడానికి వ్యూహాలు అమలు చేశాం. అవి మంచి ఫలితాలను ఇచ్చాయి. సిరాజ్ లాంటి బౌలర్ జట్టులో ఉండాలని ప్రతి కెప్టెన్ కలలు కంటాడు. 5 టెస్టు మ్యాచ్ల్లో అతడు జట్టు కోసం కష్టపడిన తీరు అద్భుతం. ప్రతి కెప్టెన్, ప్రతి జట్టు అతని లాంటి ఆటగాడిని కోరుకుంటుంది. అతను మా జట్టులో ఉండడం అదృష్టం. గెలుస్తామో లేదో తెలియని మ్యాచ్లో గెలిస్తే వచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మ్యాచ్లో విజయం అలాంటి అనుభూతిని ఇచ్చింది. ఇక సిరీస్ మొత్తం ఉత్తమ బ్యాటర్గా ఉండడం నాకు పెద్ద బహుమతి అనే చెప్పాలి. సిరీస్ ప్రారంభానికి ముందు నేను చాలా కష్టపడ్డాను. బ్యాట్స్మెన్గా నేను పని చేయాలనుకున్న కొన్ని విషయాలున్నాయి, మరియు సిరీస్లో ఉత్తమ బ్యాటర్గా ఉండాలనుకోవడం నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించగలగడం చాలా సంతృప్తికరంగా ఉందని గిల్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.